ఇక భార్యాభర్తలు. కోర్స్ భార్యాభర్తలు అన్నాక గ్యారంటీ కొట్టుకుంటారు. కానీ చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద గొడవలు అయిపోతుంటాయి కదా మేడం. దీనికి కిచెన్‌కి గానీ, దీనికి బెడ్‌రూమ్‌కి గానీ ఏమైనా సంబంధం ఉంటుందా? గొడవలకి కిచెన్‌కి వాటికి సంబంధం మోస్ట్‌లీ ఉండదు. రైట్. కానీ గొడవలకి మెయిన్ జోన్ అదే సౌత్ వెస్ట్ అండి. అది హ్మ్. రిలేషన్‌షిప్ జోన్ అంటాం. ఓకే. సౌత్ వెస్ట్‌లో ఇంబాలెన్స్ ఉంటే, లేకపోతే వాస్తు దోషాలుంటే, మనకి చిన్న చిన్న గొడవలు చాలా ఫ్రీక్వెంట్‌గా అవుతూ ఉంటుంది. దాని నుంచి మనస్పర్ధలొస్తాయి. ఎగ్జాక్ట్‌లీ. మళ్ళీ మనస్పర్ధలకి అటాచ్ జోన్ నార్త్ ఈస్ట్. ఓకే. నార్త్ ఈస్ట్ మనకి వాస్తు దోషం లేకుండా బ్యాలెన్స్డ్‌గా ఉంటే, మన మైండ్ బ్యాలెన్స్‌గా ఉంటుంది. మనం ఒక ప్రాపర్ డెసిషన్ గొడవలైనా అది ఎవరి తప్పు అని అర్థం చేసుకొని బ్యాలెన్స్డ్ వేగా బిహేవ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఓకే. కానీ నార్త్ ఈస్ట్ కూడా మనకి బ్యాలెన్స్ లేకపోతే గొడవలు ఈగో ఇష్యూస్ వస్తాయి. ఓహ్! ఓహ్ మై అలా గాడ్! లేకుండా అంటే ఒక్క జోన్ కాదండి. అదేలెండి. మల్టిపుల్ జోన్స్ ఉంటుంది. కానీ రిలేషన్‌షిప్‌ది మెయిన్ జోన్ సౌత్ వెస్ట్. అచ్చా! సౌత్ వెస్ట్ బ్యాలెన్స్ చేసుకొని తక్కిన ఏ జోన్స్ ఇప్పుడు ఏదైనా కేస్ అంటే ఏ వాస్తు కేస్ వచ్చినా ఒక్క ప్రాబ్లమ్‌తో మేము అంటే డిసైడ్ అవ్వం. హ్మ్. వాళ్ళది మల్టిపుల్ మాటలు వాళ్ళతో మాట్లాడతాం యాక్చువల్లీ. హ్మ్. గొడవలు ఉందన్నారు. గొడవలు ఎందువల్ల వస్తుంది? ఈగో వల్ల వస్తుందా? లేకపోతే ప్రాపర్ డెసిషన్ తీసుకోకపోవడం వల్ల వస్తుందా? లేకపోతే అంటే దేని వల్ల వస్తుంది? ఫస్ట్ ఓకే. అలాంటి కొన్ని క్వెషన్స్ చేసి వాళ్ళ హ్మ్. మనస్థితి అర్థం చేసుకొని, దాన్ని బట్టి ఏ డైరెక్షన్స్‌లో వాస్తు లోపాలున్నాయో చూసుకొని, అన్నిటిని హోలిస్టిక్ అప్రోచ్ తోటి వాటికి హీల్ చేయాలండి. ఓకే. సూపర్బ్! హ్మ్. అట్లాగే పిల్లల చదువు, హ్మ్. ఏకాగ్రత కుదరట్లేదు. వాళ్ళు కాన్సంట్రేట్ చేయట్లేదు, చదవట్లేదనేది హ్మ్. మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ కంప్లెయింట్ అదే ఉంటుంది. రైట్. సో, ఏంటి వాళ్ళ స్టడీ టేబుల్ ఏమన్నా మార్చాలా? వాళ్ళు ఏం జేయాలి? ఏం జేస్తే వాళ్ళు చదువుతారు పిల్లలు? ఫస్ట్ మన పిల్లల ఇంట్రెస్ట్ ఏంటో కనుక్కోవాలండి. ఓకే. రైట్. వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ ఉందో లేదో చూడాలి. రైట్. కానీ చాలా మంది పేరెంట్స్ అంటారు మినిమమ్ 10థ్ అయినా పాస్ అవ్వాలి కదండీ! దాని ఎగ్జాక్ట్‌లీ. తర్వాత వాళ్ళకి ఏదైనా ప్రొఫెషనల్ కోర్స్‌లో పెట్టేయొచ్చు అవును. అని. అవును. ఇలాంటి డైరెక్షన్ అంటే కొన్ని డైరెక్షన్ ఉంటుందండి. వెస్ట్, సౌత్ వెస్ట్ అంటాం. అంటే హ్మ్. సౌత్ వెస్ట్‌కి, వెస్ట్‌కి మధ్యనున్న డైరెక్షన్. ఓకే. ఇప్పుడు మ అంటే వాస్తు పూర్వకాలంలో వాస్తు 8 డైరెక్షన్సే ఉండేవి. హుహు. ఇప్పుడు సైంటిఫిక్ వాస్తులో 16 డైరెక్షన్స్ చేస్తాం. ఇంకొంచెం అక్యురసీ. అవును. 16 డైరెక్షన్స్‌లో ఇప్పుడు మెజర్ చేస్తామండి. ఓకే. యాంగ్యులర్ డివిజన్ మెథడ్ అని ఒకటుంటుంది. ఓహ్! ఆ మెథడ్ బట్టి ఇంటి నార్త్ టిల్ట్ కాలిక్యులేట్ చేసి, వాస్తు చక్రం వేసి 16 డైరెక్షన్‌లు అనలైజ్ చేస్తాం. ఓహ్! 16 డైరెక్షన్స్ అనలైజ్ చేస్తే ఒక్కొక్క డైరెక్షన్ 22.5 డిగ్రీ వస్తుంది. ఓకే. సో, ఈ వెస్ట్, సౌత్ వెస్ట్ డైరెక్షన్ వెస్ట్‌కి, సౌత్ వెస్ట్‌కి మధ్యనున్న భాగంలో ఇక్కడ స్టడీ టేబుల్ పెట్టుకుంటే వాళ్ళకి కాన్సంట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. ఆహ్, ఆట మీద ఎక్కువ ధ్యానం లేకుండా వాళ్ళు చదువు అట్‌లీస్ట్ కంప్లీట్ చేస్తారు. అండ్ ఇప్పుడు కొత్తగా ఇల్లు కొనేవాళ్ళు గావచ్చు, లేదంటే ఒక అద్దింటికి మారుతున్నాం కొత్తగా. హ్మ్. అలాంటి వాళ్ళు హ్మ్. ఆ ఇల్లు చూడగానే హ్మ్. తెలుసుకోవాల్సిన ఒక 3 వాస్తు పాయింట్స్ ఏంటి? కీలకమైనవి. ఇది ఖచ్చితంగా ఇవి ఉండి తీరాల్సిందే అనేలాగా. చాలా మంచి క్వెషన్ యెస్ అండి. మ్యామ్. ఇది ఫ్రీక్వెంట్‌గా మనుషులు ఇది చాలా మంది కస్టమర్స్ అవును. అడుగుతున్న క్వెషనే ఇది. ఫస్ట్ మనం టాయిలెట్స్ చూడాలండి. ఓకే. రాంగ్ డైరెక్షన్‌లో ఉండకూడదు. ఎలా తెలుసుకుంటాం? నార్త్, నార్త్ ఈస్ట్‌లో టాయిలెట్స్ ఉండకూడదు. ఓకే. సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్‌లో ఉండకూడదు. హ్మ్. ఈ మేజర్ 4 ఉండకపోతే వెస్ట్ గూడా ఉండొద్దన్నారుగా? వెస్ట్ ఉండకూడదు. కానీ దానికి రెమెడీస్ పనికొస్తుంది. అచ్చచ్చా! ఓకే. సో, ప్రతి డైరెక్షన్‌లో వద్దు అంటే అంతే. అదే ఇల్లు గదా! దొరకడం అదే చాలా నాకర్థం గాల. కష్టమైపోతుంది. మీరు వెస్ట్ అని జెప్తారేమో అని చూస్తున్నా. కాదు. మీరలా జెప్పేసరికి నాకర్థం గాల. కాదు. అంటే రైట్. ప్రతి డైరెక్షన్‌లో అయితే కష్టమవుతుంది. కొన్ని అవును. మనం ఈజీగా హీల్ చేయగలం. కరెక్ట్. నార్త్ ఈస్ట్ టాయిలెట్ ఉంటే అస్సలు ఎట్టి పరిస్థితిలో ఆ ఇల్లు కొనుక్కోకూడదు. ఓకే. నార్త్ ఈస్ట్ డైరెక్షన్ మన బ్రెయిన్‌తో రెంట్‌కి గూడా ఎళ్ళకూడదు అక్కడికి. రెంట్‌కి కూడా వెళ్ళకూడదు. శుభం. ఆ! నార్త్ ఈస్ట్ టాయిలెట్, సౌత్ వెస్ట్ ఎంట్రన్స్. ఈ 2 ఉన్న ఇంటికి అస్సలు అడుగే పెట్టకూడదు. ఓకే. సౌత్ వెస్ట్‌లో ఎంట్రన్స్ ఉంటే అది సౌత్ వెస్ట్ ఎంట్రన్స్‌ని మనం పావర్టీ ఎంట్రన్స్ అంటామండి. అచ్చచ్చా! ఎంత కష్టపడినా ఇంట్లో ఎవరు సేవింగ్ చేసుకోలేరు. ఓకే. అందుకోసం సౌత్ వెస్ట్ ఎంట్రన్స్ ఉండకూడదు. అంటే నైరుతి ఎంట్రన్స్ ఉండకూడదు. హ్మ్. నార్త్ ఈస్ట్ టాయిలెట్ అస్సలు ఉండకూడదు. నార్త్ ఓకే. ఈస్ట్ టాయిలెట్ వస్తే
న్యూరో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం కదా? ఈశాన్యం హైయెస్ట్ ఎనర్జీ పాయింట్ అండి. ఓ. అక్కడ టాయిలెట్ ఉంటే ఆ ఎనర్జీ అంతా డ్రైన్ Drain అయిపోతుంది. అయిపోతుంది. ఆ ఇంట్లోనే ఎనర్జీ లేకపోతే రకరకాలైన హెల్త్ ప్రాబ్లమ్స్కి రీజన్ అవుతుంది. ఓకే ఓకే. అందుకోసం నార్త్ ఈస్ట్ టాయిలెట్ అస్సలు ఉండకూడదు. Alright. సౌత్ వెస్ట్ ఎంట్రన్స్ ఉండకూడదు. సౌత్ ఈస్ట్లో వాళ్ళు తీసుకుంటుంది దాంట్లో మోస్ట్ ఆఫ్ ద హౌసెస్ సౌత్ ఈస్ట్లో కిచెన్ ఉంటుంది. అవును. కిచెన్ ఉన్న ప్లేస్లో ఆ ప్లాట్ఫామ్ కలర్ బ్లాక్ ఉండకుండా చూసుకుంటే, ఓకే. ఈ అంటే బేసిక్ ఈ టెస్టులు చేసుకుంటే తక్కిన ఏదైనా దోషాలు ఉంటే మా లాంటి వాళ్ళు ఎలాగైనా ఉన్నారు ఉంటారు కాబట్టి అది హెల్ప్ చేయడానికి. కానీ బేసిక్ ఇది మనం మైండ్లో ఉంచుకుని ఓకే చేసుకుంటే మంచిది. ఇప్పుడు ఇంట్లో ఉండేది లేడీసే కదండి. అవును. సో వాస్తు అయినా ఏదన్నా వాళ్ళే సెట్ చేయాలి తప్ప మగాళ్ళు పెద్ద పట్టించుకునే పరిస్థితి ఉంది. అంటే ఏదో ఫస్ట్ టైం చేస్తారేమో కానీ ఆ తర్వాత లేడీసే ఇంట్లో ఎక్కువ ఉంటారు కాబట్టి రైట్. వాళ్ళు చేసే వాస్తు మిస్టేక్స్ ఏంటి మేడం? అంటే లేడీస్కి చాలా కామన్ హ్యాబిట్ అండి, నాలోనూ ముందు ఉండాలి. ఓకే. సో ఏది పడితే అది సేవ్ చేసుకుంటాం. అంటే ఏదైనా ఏదైనా వస్తువు ఉందనుకోండి, ఎందుకు పారేయడం, అది పర్లేదు, అవును. ఎప్పుడైనా పనికొస్తుంది అని ఉంచుతాం. కరెక్ట్. అవును అలాగా ప్రతి చోట క్లటర్ ఫామ్ అవుతుంది. అవును అవునండి. ఆ క్లటరే ఎంత చెప్పినా వినరు, తీసేయండి అంటే కూడా వినరు. అవును. క్లటరే మేజర్ ప్రాబ్లమ్స్కి రీజన్. అచ్చా. ఇంకా ఏ ఇంట్లోనైనా ఓవర్ స్టఫ్ సామాన్లు ఉన్నాయనుకోండి, ఎనర్జీ అలాగ పాస్ ఆన్ అవుతుంది ఒక డైరెక్షన్ నుంచి ఇంకో డైరెక్షన్, ఓ. బ్లాకేజెస్ వస్తాయి. ఓకే. ఆ ఇంట్లో అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటుంది. అందుకోసం ఓకే. ఎక్కువ సామాన్లు లేకుండా, అంటే ఎంతవరకు మనకు అవసరమో అన్నీ ఉంచాలి. ఓకే. ప్లస్ క్లటర్ వద్దు. ఎక్కడ చెత్త అక్కడ వెంటనే క్లియర్ చేసుకోవాలండి. ఇది మనం చేసుకుంటే సగం సమస్యలు ఇక్కడే క్లియర్ అవుతుంది. వావ్ సూపర్. అయితే మ్యామ్ మిమ్మల్ని ఒక బాధ పెట్టే ప్రశ్న ఒకటి అడుగుతాను. చెప్పండి. ఇప్పుడు మనం ఇలా పాడ్కాస్ట్లు చేస్తున్నాం, ఇవన్నీ చూసేస్తున్నారు జనం, మీరు చెప్పినట్టు చేసేసుకుంటున్నారు. Right. ఇంకా మీతో పని ఏంటండి? మీకు ఎందుకు డబ్బులు కట్టి మేము మా ఇంటికి పిలవాలి మిమ్మల్ని? చాలా మంచి క్వశ్చన్ అండి ఇది. మీకు ఏదైనా సపోజ్ నాకేదో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఇంటర్నెట్లో బోల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నాకు సపోజ్ హెల్త్ ప్రాబ్లం ఏదో వచ్చింది, చిన్న ట్యాబ్లెట్స్ నేను తీసుకోగలను ఇంటర్నెట్లో. ఓకే, తలనొప్పికి ఏదైనా ఒళ్ళు పెయిన్గా ఉంటే డోలో తీసేసుకుంటాం, పర్లేదు వేసుకుందాం. కానీ మేజర్ ప్రాబ్లం ఏదైనా వచ్చిందనుకోండి, డాక్టర్దే వెళ్లకుండా అంటే నా ఓన్ సెల్ఫ్ హీలింగ్ చేసుకుంటే అవుతుందా? అవ్వదు. అలాగే అంటే ఒక ప్రాపర్ వాస్తు కన్సల్టెంట్, అంటే అన్బయాస్ వేగా వెళ్ళి వాస్తు కన్సల్టెంట్ ఎవరైనా ఉంటే వాళ్ళు అంటే అన్ని రకాలుగా అనలైజ్ చేస్తారు వీళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళు Okay. దాన్ని బట్టి ఏది అవసరం ఉంటే అదే వాళ్ళకి రెమెడీ ఇస్తారు. అక్కర్లేని రెమెడీస్ ఇవ్వరు. దాని నుంచి మన మేజర్ ప్రాబ్లం ఏదో అది సాల్వ్ అవుతుంది. అది మనకి ఇంటర్నెట్ చెప్పదు. ఇంటర్నెట్ జనరలైజ్డ్ వేగా, ఇప్పుడు ఈ పోడ్కాస్ట్ అయినా జనరలైజ్ అందరికీ ఉంటుంది. అవును. ఇప్పుడు అందరికీ సౌత్ వెస్ట్ బెడ్రూమ్ చాలా మంచిది అంటారు, అవును. కానీ అందరికీ మంచిది కాదు. అచ్చా. కొంతమందికి మంచిది కాదు. న్యూమరాలజీ ప్రకారంగా 3 నంబర్ వాళ్ళకి 7 నంబర్ వాళ్ళకి సౌత్ వెస్ట్ బెడ్రూమ్ అస్సలు మంచిది కాదు. దేవుడు, ఇది ఉందా మళ్ళీ? ఎందుకు? 3 నంబర్ ఇస్ గవర్న్డ్ బై జూపిటర్, అంటే గురు. ఓకే. గురు అంటే సౌత్ వెస్ట్ ఏంటి? రాహు. గురుకి రాహుకి పడదు. సో మనం ఒక ఎనిమి ఇంట్లో పడుకున్నట్టు అవుతుంది. సో అది పడదు. అండ్ 7 నంబర్ ఏమిటి? కేతు. కేతుకి రాహుకి పడదు. అందుకోసం అగైన్ ఎనిమి ఇంట్లో పడుకున్నట్టు అవుతుంది. అందుకోసం ప్రతిదీ జనరలైజ్డ్గా ఉంటుందండి ఇంటర్నెట్లో.